వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు వంకాయ నిలవ పచ్చడిని చేసి చూపిస్తున్నాను. ఈ వంకాయ నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వంకాయ నిలవ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 kg వంకాయలు తీసుకొని బాగా కడిగేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకున్నాను. వంకాయలు తీసుకునేటప్పుడు బాగా ముదురుగా ఉన్నవి తీసుకున్నామంటే ఈ వంకాయ నిలవ పచ్చడికి చాలా బాగుంటుంది. ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది. కొంతమంది అయితే బాగా మాగినవి తీసుకుంటారు. నేను మరీ ఎక్కువ ముదురుగా ఉన్నవి తీసుకోలేదు. మీడియంగా ఉన్నవి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులో కట్ చేసుకున్నాను. మరి చిన్నవిగా మరీ పెద్దవిగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడే కానీ తడి అనేది తగలకూడదు. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని వేరొక పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను. ఇందులో 100 గ్రాముల చింతపండును వేసుకుంటున్నాను. చింతపండును కడగకూడదు. నీట్గా ఇందులో పిచ్చెలు ఈనెలు ఉంటే నీట్గా తీసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 50 గ్రాముల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె వేస్తున్నాను. పల్లీల నూనెనే వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇదేంటి పచ్చి వంకాయలతోనే నిలవ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటారా, పచ్చి వంకాయలని తింటారా అనుకోకండి. ఇలా చేస్తేనే ఈ వంకాయ నిలవ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు మొత్తాన్ని అడుగుకు వచ్చేటట్టుగా వంకాయ ముక్కలు పైన ఉండేటట్టుగా ఇలా మొత్తం కూడా పెట్టేసుకొని ఇలా అదిం పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 24 గంటల సేపు పక్కన పెట్టాలి. 24 గంటల తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. కొంతమంది ఆవాలు వేసుకోరు. నేనైతే ఇక్కడ ఆవాలు వేసుకున్నాను. ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూస్తారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే పెనంలోనే 200 ml వరకు నువ్వుల నూనె వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేస్తున్నాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని బాగా చిదిమేసి వేసుకోవాలి. అలాగే వేసుకున్నామంటే ఇవి చిట్లుతాయి. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిదిమేసి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. 24 గంటల తర్వాత వంకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. వంకాయ ముక్కలు బాగా ఉరిపోయి ఉంటాయండి. అడుగుకి మనం చింతపండు పెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండు అనేది బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది. ఈ చింతపండు మొత్తాన్ని పక్కకు తీసేస్తున్నాను. ఈ చింతపండును మనము గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఈ చింతపండుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వంకాయ ముక్కల్ని చింతపండుని రెండింటిని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా చింతపండు మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకున్నాను. చింతపండు చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో 60 గ్రాముల ఎండు మిరపకాయల పౌడర్ని వేస్తున్నాను. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మెంతులు ఆవాల్ని బాగా వేయించేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేస్తున్నాను. అన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనము చింతపండుని పక్కకు తీసుకున్నాం కదా, ఆ చింతపండును ముందుగా మనము ఆవాలు మెంతులు వేసి గ్రైండ్ చేసాం కదా, అందులోనే ఈ చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసాను. ఈ పేస్ట్ను కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలిపేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేలోపు మనకు ఆయిల్ కూడా చల్లారిపోతుంది. ముందుగా మనము తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా ఇందులో బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేసుకోకూడదు. ఈ వంకాయ నిలవ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో వేసుకుంటున్నాను ఈ తాలింపు అనేది. కొంతమంది ఆయిల్ని మరీ ఎక్కువగా వేసుకుంటారు, పైకి బాగా తేలేటట్టుగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనేసి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనము మరుసటి రోజు వరకు అలాగే కదపకుండా పెట్టేసామంటే పైకి ఆయిల్ తేలలేదు అనుకోండి, అప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ని బాగా వేడి చేసి చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి.
ఈ కొలతలతో అయితే కరెక్ట్గా సరిపోతుంది, మరి ఎక్కువ కాకుండా ఉంటుంది ఆయిల్ అనేది. చూసారు కదా, మొత్తం కూడా కలిపేసుకున్నాను. ఇక్కడ మనము ఉప్పు కారము అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా తగ్గినట్టయితే ఇక్కడ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మాత్రం ఇప్పుడే సరిపోలేదనేసి ఎక్కువ వేసుకోకూడదు, మరుసటి రోజుకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా మొత్తం కూడా బాగా అదిం పెట్టేస్తున్నాను. చుట్టూ ఉన్న గుజ్జును కూడా నీట్గా తుడిచేసుకోవాలి. 4 నుంచి 5 రోజుల వరకు బయటే పెట్టేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సంవత్సరం పొడుగునా తినచ్చు. ఇలాగే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేకుంటే గాజు సీసాల్లో స్టోర్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.